అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒక చిన్న వాక్యం విజ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని. ఇక్కడ యుక్తంగా ప్రార్థన చేయడం మనకు తెలియదు కనుక ఆత్మ సహాయం చేయుచున్నాడు అని వాక్యం చెప్తా ఉంది. మరి అసలు యుక్తమైన ప్రార్థన అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఎదుట 3 రకాల వస్తువులను ఉంచినప్పుడు అందులో బంగారు, వెండి, ఇత్తడి ఉంచినట్లయితే వాడు దేన్ని సెలెక్ట్ చేసుకుంటాడు అంటే విలువైన దాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు, బంగారును. అది విలువైనది, శ్రేష్టమైనది కనుక. అదేవిధంగా దేవుడు చెప్తా ఉన్నాడు, ఏమి త్రిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని కాకుండా మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సిలువ వేసినప్పుడు 2 దొంగలు ఉన్నారు. వారిలో ఒకడు అడుగుతున్నాడు, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు విడిపించుకొని నన్ను కూడా విడిపించు అని. ఈ లోకానుసారమైన జీవితం కొరకు ప్రార్థిస్తున్నాడు. మరి 2వ దొంగ అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఇది యుక్తమైన ప్రార్థన అంటే. అప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఇచ్చి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని సమాధానం ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రియ సంగమా, మీ అందరూ కూడా యుక్తముగా ప్రార్థించాలి, యుక్తమైన దాన్ని వెతకాలని. ఈ లోకానుసారమైన జీవితంలో ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయే దాని కొరకు కాకుండా శాశ్వతమైన నిత్య జీవం కొరకు ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనవి చేస్తుంటున్నాను. థ్యాంక్ యూ.